ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కోర్సులలో పెట్టి వేలు రూపాయలకు అమ్ముతూ ఉంటారు. నేను క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో మీరు కమెంట్ చేస్తే నేను ఫ్రీగా పంపిస్తాను. సో హలో అండి అందరికీ, నా పేరు రాజేష్ రాథోడ్, నేను మీ మార్కెట్ అన్న. చాలా మంది డిఎం చేస్తున్నారు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ గురించి. ఈరోజు టాపిక్ వచ్చేసి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అనమాట. సో ఇప్పుడు నేను కొన్ని క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ మీకు స్క్రీన్ మీద చెప్తాను. ఈ షూటింగ్ స్టార్ క్యాండిల్ వచ్చేసి ఎప్పుడైతే రెసిస్టెన్స్ దగ్గర ఫామ్ అయినప్పుడు బేరిష్ ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేయొచ్చు. అండ్ దీన్నే క్వైట్ ఆపోజిట్, సో సపోర్ట్ దగ్గర ఫామ్ చేసినప్పుడు మనము బుల్లిష్ సైడ్ చూడొచ్చు. సో దీనికి ఇండికేషన్ ఏంటంటే పెద్ద విక్ అండ్ చిన్న బాడీ ఉంటుంది అనమాట. సో ఇది షూటింగ్ స్టార్. నెక్స్ట్ వచ్చేసి బేరిష్ ఎంగల్ఫింగ్. సో బేరిష్ ఎంగల్ఫింగ్ ఏంటంటే ఇక్కడ ఫామ్ అయిన మెయిన్గా రెసిస్టెన్స్ దగ్గర ఫామ్ అవ్వాలి. రెసిస్టెన్స్ దగ్గర ఏదైతే మన గ్రీన్ క్యాండిల్ ఉంటుందో దాన్ని పూర్తిగా ఎంగల్ఫ్ చేస్తుంది అనమాట. అంటే దీని హైని దీని లోని మొత్తం తినేసి ఒక పెద్ద క్యాండిల్ ఎంగల్ఫ్ చేస్తే దీన్ని ఎంగల్ఫింగ్, బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అని చెప్పేసి అంటారనమాట. ఇది బేరిష్ రివర్సల్కి చాలా బాగా పనిచేస్తుంది. సో ట్రై చేయండి. థర్డ్ వచ్చేసి 3 బ్లాక్ క్రోస్. ఇది కూడా బేరిష్ ప్యాటర్న్. సో ఎప్పుడైతే మనకి 3 రెడ్ క్యాండిల్స్ అనేవి ఫామ్ అయినాయి అనుకో, ఇది ఎలా ఫామ్ అవ్వాలి అంటే ఫస్ట్ క్యాండిల్ బాడీ కంటే కింద సెకండ్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి, అండ్ సెకండ్ బాడీ క్యాండిల్ కంటే కింద థర్డ్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. అప్పుడు మనము స్వింగ్ హై, అంటే ఇక్కడ మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాము, ఇది మన ఎంట్రీ పాయింట్ అవుతుంది. అండ్ మన నెక్స్ట్ స్వింగ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉన్న మన నెక్స్ట్ స్వింగ్ వచ్చేసి మన టార్గెట్ అనమాట. సో ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది, ట్రై చేయండి.